మనం కైక్లూరు ల్యాబ్కి తీసుకెళ్ళాను సార్. అక్కడ ల్యాబ్లో మన గాంధీ గారు అన్న ఆయన చూసి దీనికి ఈహెచ్పి అటాక్ అయిన తమ్ముడు హార్వెస్ట్ చేసుకుంటాం మంచిది, లేకపోతే నీకు మెయింటెనెన్స్ ఎక్కువైపోద్ది అన్నారు సార్. గతంలో 2 సార్లు కూడా ఈహెచ్పి అటాక్ అయినప్పుడు 6 టన్నులు మేత అయితే నాకు 3 టన్నులు మనకు మెటీరియల్ వచ్చిందండి. అయితే ఈసారి ఈహెచ్పి మందు వాడిన తర్వాతన నాకు 100% అంతకితం అంత ఇబ్బంది అయితే పడలేదు. ఎఫ్సిఆర్ మాత్రం పర్వాలా బాగా వచ్చింది. అంటే నేను ఇది వాడేటప్పటికి ఆల్రెడీ బాగా అటాక్ అయిపోయింది. అంత అటాక్ అయినా సరే 100% అయితే రిజల్ట్ ఉంది సార్ ఈహెచ్పి మెడిసిన్ వల్ల. రైతు సోదరులారా, మీరు బాగా గమనించవలసిన విషయం ఏంటంటే ఈహెచ్పి వచ్చినప్పుడు 200 కౌంట్ 150 కౌంట్లు మనం హార్వెస్ట్ చేసేసాం. ఎవరో దాకా కాదు, నేనే అలా హార్వెస్ట్ చేశాను. అప్పుడు ఆ 2 కల్చర్లో కూడా బాగా దెబ్బతిన్నాను. 10 లక్షల నుంచి 15 లక్షలు పోయినాయి. ఈ కల్చర్లో మాత్రం నేను అంత లాస్ పోలేదు. కొద్దిగా లాస్ పోయిన మాట కరెక్టే, కానీ అది ఈ ప్రోడక్ట్ వల్ల అయితే కాదు, మన స్వయంకృత అపరాధమే. నేను పిల్ల మార్చినప్పుడు కరెక్ట్గా కౌంట్ వేసుకోకపోవటం వల్ల నేను ఫెయిల్ అయ్యాను. నేను ఈసారి ఈ 2 ప్రోడక్ట్లు వాడిన దాని వల్ల 100% అయితే మాత్రం నాకు న్యాయం జరిగింది. నా పేరు మేకా రవీంద్రబాబు, మాది బల్లిపరి గ్రామం, పెడన మండలం, కృష్ణా జిల్లా. నేను దరిదాపుల్లో ఒక 10 సంవత్సరాల నుంచి వనామీ కల్చర్ చేస్తున్నానండి. మెయిన్ గా నాకు వైట్ కట్ తర్వాత ఈహెచ్పి బాగా అటాక్ అవుతున్నాయి మా కల్చర్ లో. ఈ ప్రైమ్ షింప్ అనేది నేను వాడిన తర్వాత పీసులు సెల్లూజ్ లో అనేది రాలేదండి. మేము బాగా గమనించిన విషయం ఇది. అలాగే పీసు పైన ఈదటం గానీ, రన్నింగ్ మోల్టాలిటీ గానీ మాకు ఏమి ప్రైమ్ షింప్ వల్ల బాగా యూజ్ అయింది. దీంట్లోనే వైట్ కట్ కొంచెం తగ్గింది అనిపించుకున్నప్పుడు ఈహెచ్పి 180 కౌంట్లు మేము గమనించాం. గత 2-3 క్రాపుల్లో కూడా ఈహెచ్పి పేస్ చేసాం. ఈహెచ్పి 150 కౌంట్లు హార్వెస్ట్ కూడా చేసేసాం. ధన్వా అని చెప్పేసి వచ్చింది సార్. మీరు ఇది వాడి మాకు రిజల్ట్ చెప్పండి అని చెప్పేసి సార్ మమ్మల్ని అడిగారు. ఇది వాడిన 20 రోజుల్లో మాకు మంచి గ్రోత్ కనపడింది. పీసులు ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా మౌల్ట్ అవటం ఒకటి గమనించాం మేము బాగా. మొన్న 70 కౌంట్లో హార్వెస్ట్ చేసాం సార్ మేము. అయితే ఈ ధన్వా వాడిన దాని వల్ల మాకు ఈహెచ్పి అనేది 100% కంట్రోల్ అయింది సార్. మాకు ఈ ప్రైమ్ షింపు, ఈ ధన్వా కూడా వాడితే కొంచెం కల్చర్ ముందుకెళ్తామనే ధైర్యం మాకు వచ్చింది సార్. ధన్వా ప్రోడక్ట్ అనేది మాత్రం 100% సక్సెస్ అయింది సార్. నమస్కారం సార్. నమస్తే సార్. చెప్పండి సార్, మీకు వైట్ గట్టు క్రాప్ వేసిన ఎన్ని రోజులకు వచ్చింది సార్? ఈ క్రాప్ కి అయితే 30 డేస్కి వచ్చింది సార్. 30 డేస్కి వచ్చింది. ఓకే. ఫస్ట్ క్రాప్ లో బాగానే పనిచేసింది. ఓకే. హార్వెస్ట్ అయిపోయిన తర్వాత 1 kg ఉంది. ఓకే. అది 2వ క్రాప్ లో లైట్ గా కనపడటమే ఆ 1 kg వాడేసాం. ఓకే. వాడిన తర్వాత మనకి వైట్ కట్ అనేది కంట్రోల్ అయ్యింది. ఓకే. 180 కౌంట్లు మనకి ఈహెచ్పి అటాక్ అయినట్టు మాకు సింటమ్స్ కనపడింది. కాళ్ళు బారుగా పెరగటం, ఓకే, గ్రోత్ రాకపోవటం, ఓకే, వీక్లీ గ్రోత్ కూడా రాకపోవటం. ఓకే. మీరు మాకు ప్రోడక్ట్ పంపించేటప్పటికి 2 or 3 days పట్టింది. ఓకే. 160 కౌంట్లో మీరు కూడా నెట్టింగ్ వేసి చూడమన్నారు. నెట్టింగ్ వేసి చూసాం. 160 కౌంట్. ఆ వీక్ వచ్చేసరికి మనకి 60 పీసులు తగ్గి 100 కౌంట్కి వచ్చింది 1 వీక్లో. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మనకి 70 కౌంట్లు వచ్చింది. 2 వారాలు వాడాను. సో మీరు ధన్వా ప్రోడక్ట్ వాడిన తర్వాత మౌల్టింగ్ కానీ, ఆ ఫీడ్ తీసుకోవడం కానీ, సైజ్ వేరియేషన్స్ కానీ ఎలా గమనించారు సార్? ఆ గ్రోత్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా? నేనైతే ఉంటుందని అనుకోలేదు సార్. అంతకితం చాలా వాడాం, రకరకాల ప్రోడక్ట్లు వాడాం, కానీ ఇంత గ్రోత్ కనపడలేదు, ఇంత మౌల్టింగ్ కనపడలేదు. ఇది బాగా ఈ ధన్వా వాడిన తర్వాత ప్రతిరోజు చెక్నెట్లో మేము గమనించింది ఏంటంటే ఎక్కువ మౌల్టేషన్ అయిన గుల్లలు కనపడినాయి బాగా. తర్వాత మనం నెట్టింగ్ వేసుకున్నప్పుడు ఒక్కో చోట ఒక 20 గుల్లలు అలా వచ్చేవి. గుల్ల అయితే బాగా కొడుతుంది ఈ ప్రోడక్ట్ వల్ల అని చెప్పేసి 2 పూటలు కూడా పెట్టడం జరిగిందండి, ఒక వారం అయితే. ఓకే. సో ఒక వారంలో మీకు సుమారుగా ఎంత గ్రోత్ దిగింది సార్? 60 పీసులు దిగిందండి ఫస్ట్ వారం. ఫస్ట్ వారంలో 60 పీసులు దిగింది. తర్వాత వారంలో 40 పీసులు దిగింది. 40 పీసులు దిగింది. కంపల్సరీగా అయితే ఈ ప్రోడక్ట్ వాడాల్సిన ప్రోడక్ట్ అని చెప్తాను సార్. నేను ఆల్రెడీ ఒకళ్ళిద్దరు కూడా సజెషన్ చేశాను, ఈ కల్చర్లోనే వాడారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే రకరకాల మెడిసిన్స్ ముందే వాడేసిన దాని మీద వాళ్ళు పూర్తిగా అవగాహన కలగలేదు. ఫస్ట్ నుంచి అసలు ఇది వాడితే మనకు వైట్ కట్ రాదేమో అనే ఇది కూడా మాలో ఏర్పడింది. ఇదైతే కంపల్సరీగా 100% వాడాల్సింది మందు సార్. ఈహెచ్పిది అయినా సరే, అలాగే వైట్ కట్ అయినా సరే, ప్రైమ్ షింప్ అయినా సరే, ధన్వా అయినా సరే కంపల్సరీగా వాడచ్చు. ఇది ఫస్ట్ నుంచి డే 1 రోజు నుంచి వాడే లెక్క అయితే, అంటే మనకి దాని గురించి మాకు తెలియదు కాబట్టి డే 1 నుంచి వాడే లెక్క అయితే వాడుకుంటే మాత్రం మంచి రిజల్ట్ ఉంటుంది అనేది నా పరిశీలనలో తెలిసింది సార్. ఓకే సార్. సో రైతులకు ఈహెచ్పి వచ్చిన రైతులు ఇంకెవరు కూడా భయపడాల్సిన అవసరం అసలు ఈహెచ్పి వచ్చినా డౌటే పడవసరం. ఇంకా పడవలసిన మంచి గ్రోత్, మౌల్టింగ్ బాగా ఉంది సార్. గ్రోత్ కూడా బాగుంది. ఫీడ్ బాగా తీసుకుంటాం. సో మీరు ఈ ప్రోడక్ట్ ను రైతులకు హ్యాపీగా మీరు చెప్పగలరు? కంపల్సరిగా గుండెల మీద చేసుకుని వాడచ్చు.
నా వరకు నేనే గమనించింది ఏంటంటే కిందట 2 క్రాపుల్లో కూడా ఈహెచ్పితో 150 కౌంట్లో హార్వెస్ట్ చేశానండి, ఎదరికి వెళ్ళలేక. కానీ ఈసారి 70 వరకు తీసుకొచ్చాను. చుట్టుపక్కల కల్చర్ బాగోకపోవటం వల్ల దీన్ని హార్వెస్ట్ చేసేసాను, కానీ లేకపోతే 50 కౌంట్ దాకా వెళ్దాం అనుకున్నాను. ఒక 1 వీక్ అయితే 50 కౌంట్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఈ డాక్ బయోటిక్ వాళ్ళది ధన్వా మాత్రం ఈహెచ్పికి మాత్రం నెంబర్ 1 ప్రోడక్ట్ అని రైతుగా నా అనుభవం ప్రకారం 100 మార్కులు వేయాలనే ఉద్దేశంతో దీన్ని సార్ని ఒకసారి పిలిచి, సార్ ఇది మా చెరువు నేను ఇట్లా హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాను, 70 కౌంట్ ఉంది, చుట్టుపక్కల ప్రాబ్లం ఉంది సార్, హార్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు సార్కి చెప్తే సార్ వాళ్ళు సరే సార్ మీరు ఏ రోజైతే చెప్పండి ఆ రోజు మేము కూడా అవైలబుల్గా ఉంటే వస్తాం అన్న ఉద్దేశంతో ఆయన కూడా మనకు సార్ నాకు చెప్పడం జరిగింది. ఈ రోజు నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను సార్ అని 2 రోజుల క్రితమే తెలియపరిచాను సార్ని. సార్ వెంటనే మనకి అవైలబుల్ ఈరోజు నేను వస్తాను సార్ అని చెప్పేసి లొకేషన్ పంపించమంటే పంపించాను. ఈరోజు వచ్చారు. ఈ డాక్ బయోటిక్ వాళ్ళది మాత్రం ధన్వా మాత్రం ఈహెచ్పికి నాకు 100% రిజల్ట్ బాగుంది సార్. రైతు సోదరులారా మీరు గమనించి ఈహెచ్పి వచ్చినప్పుడు తొందరపడి హార్వెస్ట్ చేయవసరం లేదు. ఈ మందు ఉంది మనకి అండగా కొంతవరకు. జనరల్లీ మామూలుగా వేరే వాళ్ళు రైతులు కొందరు కింద కామెంట్లు పెడతా ఉంటారు సార్, ఇవి ఫేక్ వీడియోస్, ఇవి కావాలని చెప్పించారు, ఇవి కొందరు మనం చెప్పిన ఈ ఇంటర్వ్యూ కింద కానీ మీరు చెప్పిన మాటల కింద కానీ కొందరు ఇది ఫేక్ వీడియోలు అది అని చెప్తా ఉంటారు. లేదంటే కొందరు ఏంటంటే కంపెనీ వాళ్ళు డబ్బులు ఇచ్చి వీడియోలు తీపించుకున్నారని చెప్పేసి చెప్తా. అలాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్పగలరు సార్? లేదు సార్, మాది బల్లిపరి గ్రామం, పెడన మండలం, కృష్ణా జిల్లా. నేను కల్చర్ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. ఫేక్ వీడియో తీసి పెట్టి రైతుని మాత్రం చేయకూడదు సార్. ఈరోజు రైతే రాజు, రైతే వెన్నుముక. కాబట్టి రైతు సోదరులారా మీరు దీంట్లో గమనించవలసింది ఏంటంటే ఈహెచ్పి మందు అనేది డాక్ బయోటిక్ మాత్రం మనకి ఎక్సలెంట్గా పనిచేసింది. దీంట్లో ఎవరి మాట నమ్మొద్దు. కావాలంటే నా పేరు మేకా రవీంద్రబాబు, మాది పెడన మండలం, బల్లిపరి గ్రామం సార్.